నిర్మాత దర్శకుడు వైవి రావు గారు తెలుగులో రూపొందించిన తొలి పౌరాణిక చిత్రం సత్యభామ 1942 ఏప్రిల్ 5న విడుదలయ్యింది. బ్యానర్ పేరు జగదీష్ ఫిలిమ్స్. శ్రీకృష్ణుడు, సత్యభామ, సత్రాజిత్తు, జాంబవంతుడు, జాంబవతి ఈ పాత్రల చుట్టూ తిరిగే కథ. శ్రీకృష్ణుడు జాంబవంతుల యుద్ధం, సత్యభామను రక్షించడం ఈ కథకు ముగింపు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడిగా నటించింది దర్శక నిర్మాత వైవీరావు గారే. సత్యభామగా నటించింది పుష్పవల్లి. సత్రాజిత్తుగా అద్దంకి శ్రీరామ్మూర్తి నటిస్తే ప్రముఖ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు గారు కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఆయన నటించిన రెండవ చిత్రం, చివరి చిత్రం కూడా ఈ సత్యభామే. తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శక నిర్మాత అయిన కన్నడ నటుడు బిఆర్ పంతులుగారు కూడా ఈ సినిమాలో నటించారు. ఎస్జి ఆచార్యతో కలిసి ప్రముఖ పండితులు తల్లావజ్జుల శివశంకర శాస్త్రిగారు ఈ సినిమాకి రచన చేశారు. హరికేశవ నెల్లూరు సోదరులు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు.